పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పిల్లలు కానీ ఎవరైనా కానీ మైనర్ ఉంటే నడపద్దని చెప్పాలి. మీరందరూ ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఏం చేయాలి? డ్రైవింగ్ వస్తే ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి ఆన్లైన్లో స్లాట్ బుక్ వస్తుంది, మీకు లైసెన్స్ ఇవ్వబడుతుంది. 18 సంవత్సరాలు నిండిన తర్వాత మీ లైసెన్స్ ఎలిజిబిలిటీ వస్తుంది. హెల్మెట్ గురించి చెప్పారు కదా సార్, హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. హెల్మెట్ అంటే టూ వీలర్ డ్రైవ్ చేసినప్పుడు ఇద్దరు పెట్టుకోవాలి, ఒకరే కాదు. ఇంకా ఇద్దరు ప్రాణం ముఖ్యం అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళే ప్రాణం ముఖ్యం, ఇంకా కూర్చునే వాళ్ళు కాదు కదా. ప్రయాణం చేసేటప్పుడు కింద పడితే ఇద్దరికి అవకాశం ఉంటుంది. అందుకనే డ్రైవ్ చేసే వెనుక వాళ్ళు ముందు వాళ్ళు ఇద్దరు ఖచ్చితంగా మంచి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా చిన్న స్ట్రిప్ పెట్టుకోవాలి, లాక్ వేసుకోవాలి. అది లేకుంటే మనం పెట్టుకొని కూడా లాభం లేదు. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకున్నప్పుడు దానికి హెల్మెట్ చిన్న స్ట్రిప్ పెట్టి లాక్ చేసుకోవాలి. అదొక విషయం. ఇక సెల్ ఫోన్ డ్రైవింగ్ చెప్పారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేయకూడదు. మంచి హెల్మెట్ క్వాలిటీ, ఏదో రోడ్డు మీద 100, 200, 500 రూపాయలు కాకుండా 2000 రూపీస్ మంచి హెల్మెట్ ఐఎస్ఐ మార్కున్నది, 2000 రూపాయలు పడుతున్నది. ఫుల్ ఫేస్ కవర్ అయితే పెట్టుకోవాలి. ఏదో ఆఫ్ హెల్మెట్ లాగా అర్ధచందరగా తిప్పలాగా ఉంటుంది. కొంతమంది చాలామంది లేడీస్ హెల్మెట్ అని పెట్టుకుంటున్నారు, చూస్తున్నా అప్పుడప్పుడు. అది అడ్వైజబుల్ కాదు. అది కూడా హెల్మెట్ లేనట్టే కేసు బుక్ చేస్తుంది. ఇప్పుడు February 1 నుంచి రేపు నుంచి మేము ఈ రోడ్ సేఫ్టీ మంత్ ఈరోజు అయిపోతుంది అవేర్నెస్ ప్రోగ్రామ్. రేపటి నుంచి మాత్రం హెల్మెట్ లేకుండా ఎక్కడన్నా పట్టుబడితే మాత్రం కేసులు రాస్తారు. ఒకవేళ లైసెన్స్ ఉండి మీరు హెల్మెట్ లేక డ్రైవ్ చేస్తే కేసు రాస్తే, హెల్మెట్ లేకుండా మేము 1000-2000 రూపాయలు పెనాల్టీ అయ్యాం, మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తే లైసెన్స్ ఉంటే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, లైసెన్స్ లేకుంటే శిక్ష ఉంటుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. మీ పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఫంక్షన్లకు దానికి పోమని చెప్పండి. ఎందుకంటే చెప్పండి, వాళ్ళు మంచిగా ఉంటేనే కదా మీ ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుంది కదా. వాళ్ళకి ఏమన్నా సడన్లీ ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా అయిందనుకో